మీరు అసలు అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్ గా నిరసన ఎందుకు వ్యక్తం చేశారు? దాన్ని నిరసన అన్నారు తల్లి, అసంతృప్తి అంటారు. పార్టీలో నామినేటెడ్లో రెండిట్లో కూడా పదవులు రాకపోవడం మాకు అసంతృప్తి రేపింది. కాబట్టి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అయిన తర్వాత జిల్లా ప్రెసిడెంట్లే కానీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ ప్రతి ఒక్కరు కూడా దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు ఆస్క్, అక్క అందరికీ పదవులు వస్తున్నాయి మాకు రావట్లేదని 2 సర్క్యులర్స్ ఇచ్చారు. ఎవరెవరికైతే పదవులు వచ్చారో వాళ్ళన్ని సర్క్యులర్స్ తీసుకొచ్చి నాకు చెప్పడం ఏంటి అంటే, అక్క వీళ్ళందరూ ఎవరు అక్క అని అడుగుతున్నాం. అంటే ఎవరో నాకు కూడా తెలియదు అన్న. మీకు తెలియదు, మాకు తెలియదు, పార్టీకి ఎప్పుడు పని చేయలేదు, పార్టీలో ఎప్పుడు జెండా మోయలేదు, పార్టీలో ఎప్పుడు కూడా మెట్లెక్కలేదు. మరి అట్లాంటి వాళ్ళకి పదవులు వచ్చినప్పుడు మనకెందుకు వస్తలేదు అక్క అని అడిగినారు వాళ్ళు. సో దాంట్లో అసంతృప్తి వాళ్ళు అక్కడ కూర్చొని చర్చిస్తున్నారు. అయితే ఇక్కడ ఇవి వేసేస్తున్నారు. సో అందుకని మీరు వీడియోస్ చూసినట్టయితే మహేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఇక్కడ మిస్ మ్యాచ్ ఎక్కడ అవుతుంది అని నేను అనుకుంటా. పిసిసి అధ్యక్షులను అడిగితే వారు సీఎం గారి పేరు చెప్తున్నారు, సీఎం గారిని అడిగితే పిసిసి అధ్యక్షుల పేరు చెప్తున్నారు. ఈ రెండు కానప్పుడు ఎమ్మెల్యేలు డీసీసీల లెటర్లు అన్నారు, అవి కూడా ఇచ్చినాం. అప్పటికి కూడా సంవత్సరం అయిపోయిందమ్మా, ఒక్కరికి ఒక పదవి ఇవ్వలే. మరి ఎందుకు ఇస్తలేరు? వీళ్ళు ఇట్లనే వస్తారు ఇట్లనే పోతారంటే తప్పుగా తెలియ. ఎవరికన్నా కూడా పదవులు ఇంపార్టెంట్. గవర్నమెంట్ వచ్చిందంటే ఒక ఆశ ఉంటుంది. 10 ఏళ్ళు కష్టపడ్డాం పార్టీకి, ఎక్కడో ఒక చోటు దక్కాలని ప్రతి చెల్లకు ఉంటుంది. నామినేటెడ్ మెంబర్గానో, కమిషన్ మెంబర్గానో, మార్కెట్ యార్డో, లేకపోతే ఏదైనా ఒక పోస్ట్ తీసుకోవాలని సంతృప్తి ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఎక్కడ కూడా మమ్మల్ని నామినేట్ చేయకపోవడం ఆశ్చర్యకరం. కాబట్టి అసంతృప్తి ఉంది. కాబట్టి మేము అక్కడ ఆ రూమ్ లాక్ వేసిందని అక్కడ కూర్చుంటే దాన్ని హైప్ చేశారు. సో అసంతృప్తి భావం నిరసన అని దానికి ఒక పేరు పెట్టినారు, ప్రొటెస్ట్ అని. తప్పది. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారో ఏమో సునీతారావు అని ఈ గ్రిల్ వేసేసినారు, ఆ గ్రిల్ వేసేసినారు, గ్రిల్స్ అన్నీ వేసేసినారు. మిమ్మల్ని ఒక రూమ్ లో కూడా బంధించారని విన్నాను, మహిళా నాయకురాలందరినీ కలిపి. లేదు, ఇక్కడే వి సాట్ హియర్ తొడహాటు, ఇక్కడే కూర్చున్నాం మేము. అయితే మేము అక్కడ లాక్ వేసిన రూమ్స్ అని మేము అక్కడ కూర్చున్నాం. అది మహేష్ కుమార్ గౌడ్ గారి చేంబర్. సో మహేష్ కుమార్ గారి పైన నిరసన తెలియజేస్తున్నారు. అసంతృప్తి లేదు అనే మాట మాత్రం నేను చెప్పాను. అసంతృప్తి ఖచ్చితంగా. మీ ఆరోపణలు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ మీద? ఇద్దరి మీద. రైట్. అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పటికీ దాదాపు 17 నెలలుగా వస్తుంది. ఈ 17 నెలల్లో పరేడ్ గ్రౌండ్స్ లో ఒక సభలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? మహిళలకు పెద్దపీట వేస్తాము, మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని అన్నారు. ఇప్పుడు మీకే ఎలాంటి పదవులు ఇవ్వలేకపోతున్న వ్యక్తి ఈ రోజు మరి మీ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఒక్కటే మాట మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. మేము గతంలో 6 నుంచి 8 సార్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మొన్న 9వ సారి, 9th టైం ఐ హావ్ గివెన్ ద లిస్ట్. ఎవరైతే 25 years 20 years అబౌవ్ పనిచేసిన వాళ్ళ పార్టీ ఇప్పుడు ఎంత అసంతృప్తి అయిపోయిందంటే మహిళా కాంగ్రెస్ లో గవర్నమెంట్ వచ్చినాక మేము ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే వీళ్ళకి పదవులు రాకపోతే నాకు అట్లే అనిపిస్తుంది. సునీతారావు పదవి ఉంది, సునీతారావు మెంబర్షిప్ చేసింది, వీళ్ళందరూ మెంబర్షిప్ ఆధారంగానే పదవులు తెచ్చుకున్నారు. ప్రెసెంట్ గా సునీతారావుని తీసేస్తారని ఒక ప్రకటన నడుస్తుంది. గతంలో నడిచింది. సరే, 2 పేర్లు ఇచ్చినారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరు మెంబర్షిప్ టాపర్ అయితే వాళ్ళదే ఈ పదవి. 6000 మెంబర్షిప్లతో నేను టాపర్, నాకు ఈ పదవి వచ్చింది. 500 చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి 500 వీళ్ళకి వచ్చినాయి. వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు, జిల్లా ప్రెసిడెంట్లు. దిస్ ఈజ్ ఆన్లైన్ మెంబర్షిప్ విత్ 100 రూపీస్. రాహుల్ గాంధీ నినాదం బూత్ లెవెల్, బ్లాక్ లెవెల్ నుంచి ఎంకరేజ్ చేస్తూ సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అన్ని రంగాలలో మహిళలు రాణించాలి, మహిళలకి కుర్చీలు ఇవ్వాలి, సమానత్వ న్యాయం చేయాలి. వాళ్ళు 49 ఉన్నారు, మేము 51% ఉన్నాం. సో మాకు అసంతృప్తి ఎక్కడంటే ఎవరెవరియో పేర్లు ఉన్నాయి కానీ మా పేర్లు లేవు, మా చెల్లెళ్ళ పేర్లు లేవు.